మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపుడి కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. మెగా 157 వర్కింగ్ టైటిల్తో రాబోతున్న ఈ యాక్షన్ కామెడీ మూవీని షైన్ స్క్రీన్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్, అరణ్య ప్రజెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, చిరు పెద్ద కూతురు సుష్మిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఇందులో మెగాస్టార్ శివశంకర్ వరప్రసాద్ అనే పాత్రలో నటించనున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార నటిస్తున్నట్టు తాజాగా మూవీ టీమ్ ఆఫీషియల్గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళ్తే ఈ సినిమా కోసం నయన్ ఏకంగా 20 కోట్లను డిమాండ్ చేసిందని ప్రచారం నడిచింది. చివరకు ఈ ప్రాజెక్టు కోసం 18 కోట్ల పారితోషికాన్ని తీసుకుంటుందని టాక్. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఈ పారితోషికం అత్యధికం. దీంతో ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుని స్టార్ హీరోయిన్గా రికార్డును క్రియేట్ చేసింది నయన్. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయనున్నారు. పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్న సినిమా వరకు ఓటమి ఎరగని దర్శకుడిగా డైరెక్టర్ అనిల్ రావుపుడి తన సత్తాను చాటుకున్నారు. ఇక నెక్స్ట్ రాబోతున్న చిరంజీవి సినిమాతో కూడా మరొకసారి తన సక్సెస్ మానియాని కొనసాగించాలని చూస్తున్నారు అనిల్ రావుపుడి. అయితే ఈ సినిమాలో చిరు సరసన నయనతారని హీరోయిన్గా తీసుకున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసినా కూడా జస్ట్ సినిమాలు చేయడం వరకే తన పని. ప్రమోషన్స్ లాంటివి తన వల్ల కాదన్నట్టుగా నయన్ ఉండేది. కానీ మెగా 157 ఆన్ బోర్డ్ అవుతూనే ఆమెతో అనిల్ చేయించిన ఒక చిన్న వీడియో అదిరిపోయింది. కొన్నాళ్ళుగా తెలుగు సినిమా ఛాన్సులు వస్తున్నా కుదరక చేయని నయనతార ఫైనల్గా మెగా మూవీతో మళ్ళీ ఇక్కడ రీఎంట్రీ ఇస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి 157 సినిమాలో నయనతార మాత్రమే ఉంటుందా, మరొక హీరోయిన్కి ఛాన్స్ ఉంటుందా అన్న సందేహం మొదలైంది. అనిల్ రావుపుడి సినిమాలో సోలో హీరోయిన్స్ చాలా తక్కువ. సంక్రాంతికి వస్తున్న సినిమాలో కూడా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలను తీసుకున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా మరొక హీరోయిన్ ఉంటుందా అన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమాలో నటించిన ఐశ్వర్య రాజేష్ మెగా మూవీలో ఉంటే బాగుంటుందని ఆడియన్స్ అంటున్నారు. సినిమాలు ఏ చిన్న అవకాశం ఉన్న డైరెక్టర్ మొదటి ఆప్షన్గా ఆమెను తీసుకునే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. ఐశ్వర్య రాజేష్ కూడా చిరంజీవితో సినిమా అంటే మాత్రం చాలా ఎగ్జైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 2026 సంక్రాంతికి రఫ్ ఆడించేందుకు రెడీ అవుతున్నారు అనిల్ రావుపుడి అండ్ టీమ్. మరి ఈ సినిమా అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.